నమస్కారం. మీ కదంబ మాలిక ఛానల్‌కి స్వాగతం. దయచేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. కింద ఉన్న డిస్క్రిప్షన్‌లో మా ఇతర వీడియో లింకులు కూడా ఇచ్చున్నాము. మీరు వాటిని కూడా ఒకసారి చూసి, మీకు నచ్చితే గనక మీ గ్రూప్స్‌లో ఫార్వర్డ్ చేసి మాకు సపోర్ట్ అందించండి. థ్యాంక్ యూ. విరాట్ శృతిని పెళ్లి చేసుకొని వచ్చాడు కదా! ఇప్పుడు వాళ్ళ లైఫ్ ఎలా ఉండబోతోందనేది తెలుసుకుందాం. ఆయన వెళ్ళగానే వీరు ఆయనంతేలే నీ మనసుకు నచ్చింది చెయ్యి. కానీ జాగ్రత్త నాన్న. గుడ్ నైట్ అని పెట్టేసింది. విరాట్ నవ్వుకున్నాడు. శృతి ద గేమ్ స్టార్టెడ్. ఈ గేమ్‌లో నువ్వు గెలుస్తావో నేను గెలుస్తానో చూసుకుందాం అని నవ్వుకున్నాడు. శృతిని హాల్లోనే వదిలేసి తను పడుకున్నాడు. మై స్వీట్ వైఫ్ బీ రెడీ అని అనుకున్నాడు. అలానే తెల్లారిపోయింది. 7కి మెలకువ వచ్చింది విరాట్‌కి. లేచి ఫ్రెష్ అయ్యి వచ్చాడు. శృతి సోఫాలో కూర్చొని ఉంది. తను కూడా రెడీ అయ్యే ఉంది. దేవుడి రూమ్ వైపు చూశాడు. దీపం వెలిగించి, ఊదుకడ్డీలు వెలిగించి ఉన్నాయి అక్కడ. ఆ సువాసన ఇల్లంతా వ్యాపించింది. గుడ్ మార్నింగ్ అన్నాడు. గుడ్ మార్నింగ్ అంది. కానీ శృతి నవ్వలేదు. కాఫీనా టీనా అంది. స్ట్రాంగ్ కాఫీ అన్నాడు. తననే మౌనంగా చూస్తూ గమనిస్తున్నాడు. స్ట్రాంగ్ కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది. బాగానే చేసింది. టిఫిన్ తినండి రండి అంది. డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. జీడిపప్పు ఉప్మా గుమగుమలాడుతోంది. నిజంగానే మంచిగా ఉంది. దాన్ని రూపు అది చూస్తుంటే నిజంగానే తిని చూశాడు. చాలా టేస్టీగా ఉంది. మౌనంగా తిని వెళ్ళిపోయాడు. శృతికి ఏమీ అర్థం అవ్వలేదు. కానీ చాలా బాధగా అనిపించింది. ప్యాంటు షర్టు వేసుకొని బ్లేజర్ వేసుకొని వచ్చాడు. వెళ్ళొస్తాను అన్నాడు. 1 మినిట్ అంది. ఆగి తన వైపే చూశాడు. విరాట్ నేను మీకు నచ్చలేదా అండి అంది. సీరియస్గా చూసి దగ్గరకు వచ్చాడు. శృతి నిజంగా చాలా బాగుంటుంది. లేత పింక్ గులాబీలా ఉంది. తననే చూస్తోంది. శృతిని చూసి చిన్నగా స్మైల్ ఇచ్చి నెత్తి మీద చిన్నగా ఒక మొట్టికాయ వేసి అతిగా ఆలోచించకు, ఆరోగ్యం పాడు చేసుకోకు అని వన్స్ ఐ టోల్డ్ ద మ్యాటర్ ఈస్ క్లోజ్డ్ అండ్ ఫినిష్ అన్నాడు. ఈ పెళ్ళికి అర్థం అంది. శృతి నాకు ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. టైం అయిపోతుంది. తలుపేసుకో అని వెళ్ళిపోయాడు. కార్ స్టార్ట్ అయ్యి గేట్లోంచి వెళ్ళిపోయింది. శృతికి పిచ్చెక్కినట్టు ఉంది. గేట్ వేసి డోర్ వేసుకొని వచ్చి కూర్చుంది. ఏంటి దీని అర్థం? సరే వెయిట్ చేసి చూస్తాను అని అనుకుంది. ప్రతి గదంతా కనిపించేట్టు లైట్స్లో కెమెరాలు ఫిక్స్ చేసి ఉన్నాయి. ఒక్క వాష్రూమ్లో తప్పించి. అది కూడా ఒక విరాట్ వరకే ఉంటుంది. ఇంకెవరికి దాన్ని యాక్సెస్ లేదు. శృతికి ఈ విషయం తెలియదు. శృతి ఆలోచనగా కూర్చుంది. సోఫాలో అలా చాలాసేపే కూర్చుండిపోయింది. తర్వాత విరాట్ గదిలోకి వెళ్ళింది. మంచమంతా దులిపి నీట్గా వేసింది. తన టవలు బట్టలు అవి తీసుకొచ్చి వాషింగ్ మిషన్లో వేసుకుని ఆరేసింది. తర్వాత ఇల్లంతా ఊడ్చుకుంది. స్నానం చేసి మళ్ళీ నైటీ వేసుకొని వచ్చి టైం చూసింది. అప్పుడుకి 12 అయింది. అప్పుడు హాట్ బాక్స్లో ఉన్న ఉప్మా తిని పడుకుంది. విరాట్ రాత్రి లేటుగా వచ్చాడు. చాలా టైర్డ్ అయినట్లున్నాడు. అన్నం పెట్టింది. తిన్నాడు. నువ్వు తిన్నావా అని కూడా అడగలేదు. వెళ్ళి పడుకుండిపోయాడు. జ్యూస్ తీసుకొచ్చి ఇచ్చి ఏమండి తీసుకోండి అంది. వద్దు అన్నాడు. ప్లీజ్ తాగి పడుకోండి అంది. వద్దు కదా అన్నాడు చిరాగ్గా. ప్లీజ్ మీరు చాలా టైర్డ్గా కనిపిస్తున్నారు. ముఖం పీక్కుపోయినట్లుంది. ఒక 2 సెకండ్స్ తాగి పడుకోండి అంది. లేచి తన వైపు చూసి తాగేసి గ్లాస్ ఇచ్చి పడుకుండిపోయాడు. 2 సెకండ్స్ తననే చూసి రగ్గు సరిగ్గా కప్పి వెళ్ళిపోయింది. నిద్రలో ఒక స్మైల్ ఇచ్చి పడుకున్నాడు విరాట్. అలా సాగుతోంది వాళ్ళ లైఫ్. విరాట్కి ఆటగా ఉంది. శృతికి బాధగా ఉంది. ఎందుకిలా ఉంది? ఎందుకిలా జరుగుతోంది అని అనుకుంది శృతి. అప్పుడు గుర్తొచ్చింది శృతికి. అవును, తనకి ఎవరు అటు ఇటు కూడా ఫోన్ చేయటం లేదేంటి? తను కూడా ఫోన్ చేయడం మర్చిపోయింది. అలానే కూర్చుండిపోయింది. తన ఫోన్ చెక్ చేసుకుంది. బాగానే ఉంది. వెళ్ళాక చేరామని చేశారు తల్లి తండ్రి. ఆ తర్వాత అది కూడా అసలు ఇంకా ఒక్కసారి కూడా చేయలేదు. అన్న అయితే అసలు ఫోనే చేయలేదు. ఏమై ఉంటుంది? విరాట్ వద్దన్నాడా? తనకిష్టం లేదా? నా వెనక ఏం జరుగుతోంది అసలు అని తన ల్యాప్టాప్ ఛార్జింగ్ పెట్టి ఆన్ చేసింది. విరాట్ ఆఫీస్లో చాలా బిజీగా ఉన్నాడు. మీటింగ్స్లో ఉన్నాడు. మధ్యాహ్నం 2కి అతనికి ఖాళీ అయింది. ఎదురుగా తన
ఫ్రెండ్ కిరణ్ని చూసి హే ఎప్పుడొచ్చావురా అన్నాడు. సార్ మంచి బిజీలో ఉన్నాడు. నేను వచ్చానని కూడా చూసుకోలేదు. అందుకని చూస్తూ కూర్చున్నాను. పద లంచ్ చేసొద్దాం అని ఇద్దరూ హోటల్‌కొచ్చారు. విరాట్, శృతి ఎలా ఉంది అని అడిగాడు కిరణ్. విరాట్ నవ్వి ఫైన్ బానే ఉంది. విరాట్ పాపం తనని బాధ పెట్టకు. షీ ఈజ్ గుడ్ గర్ల్ అన్నాడు. అరేయ్ అందుకేగా పెళ్లి చేసుకుంది అన్నాడు విరాట్. విక్రమ్‌కి అలా అవడం మన బ్యాడ్ లక్. కానీ దానికి శృతిని బాధ్యురాల్ని చేయటం మాత్రం బ్యాడ్ రా అన్నాడు. అరేయ్ తను నా భార్య ఎలా చూసుకోవాలో నాకు తెలుసురా ముందర తిను అన్నాడు. విరాట్ మాట మార్చేశాడు. "ఆ ఆ, ఇలానే మాట మార్చి నా దగ్గర ఇలాగే తప్పించుకుంటూ ఉండు. అసలు శృతి నిన్నేమనుకుంటుందో తెలుసా? నీ దగ్గర మ్యాటర్ లేదనుకుంటుంది" అని అన్నాడు కిరణ్ ఆట పట్టిస్తూ. షటప్రా అని ఇద్దరు అలా మాట్లాడుకుంటూ అన్నం తిన్నారు. అరే బాగా ముప్పు పట్టి గాలిగా ఉందిరా, తొందరగా ఇంటికెళ్ళు, శృతి ఒక్కతే ఉంది, పైగా అది ఊరికి దూరంగా ఉన్న ఇల్లు కూడా అన్నాడు. అప్పుడే విరాట్కి మెరుపులా ఒక ఆలోచన వచ్చింది. ఓకే అని కిరణ్ దగ్గర వీడ్కోలు తీసుకొని తల్లి తండ్రి ఇంటికి వెళ్ళాడు. సుధ కొడుక్కి అన్నీ చేసి పెట్టింది. శృతికి మెసేజ్ చేశాడు తను రానని, వెయిట్ చేయకుండా అన్నం తిని పడుకోమని. శృతికి ఆ మెసేజ్ చూసి ఏడుపొచ్చింది. రాత్రయింది. శృతికి అంత ఇంట్లో అదే ఫస్ట్ టైం ఒంటరిగా ఉండడం. విరాట్ తనతో రోజు మాట్లాడినా మాట్లాడకపోయినా ఏదో ఒక చోట తనున్నాడు అన్న ధైర్యం. రంజన్ గారు విరాట్ని తమ ఇంట్లో చూసి అదేంటి వెళ్ళలేదేంటి అన్నారు. డాడ్ ఈరోజు ఇక్కడే ఉంటాను, రేపు వెళ్ళిపోతాలేండి అన్నాడు. విరాట్ శృతి ఒక్కతే ఉంది అక్కడ అన్నారు. క్యాన్ అని ఏదో అనబోయే లోపల ఆయనే ఏదో చెప్పబోయారు. సుధా వాడు రాక రాక వస్తే ఏంటండి క్వశ్చన్స్ అంది. సుధా మీరు నా మాట వినటం లేదు. విరాట్ తను చాలా మంచి పిల్ల, అన్నం పుణ్యం తెలియదు, పైగా ఊరి చివర ఇల్లు అది. విరాట్ దిస్ ఇస్ నాట్ ఫెయిర్. నీకేదన్నా కోపం ఉంటే ఇంకో విధంగా చూపించు, శాడిస్ట్లా కాదు అన్నారు. విరాట్ ముఖం ఎర్రబడిపోయింది. కోపంగా తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. సుధా ఆయనతో ఏదో చెప్పబోయింది. కోపంగా చూసి వెళ్ళిపోయారు ఆయన. ఆవిడ అందరూ అందరే, ఎవరికీ నా మాట మీద లెక్కలేదు అని ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది. విరాట్ రూమ్లోకి వచ్చి బెడ్ మీద వాలాడు. తన సెల్ ఆన్ చేశాడు. అక్కడ సీసీటీవీలో శృతి ఏం చేస్తోందో చూద్దామని. అప్పుడు టైం రాత్రి 11 అయింది. బయట తుఫాన్ అని చెప్పారు. బాగా గాలి, పెద్ద వాన పడుతోంది. శృతి తన రూమ్లో ఏడుస్తూ మంచం మీద కూర్చుంది. విరాట్కి గిల్టీగా అనిపించింది. తన చేతిలోని వాళ్ళ పెళ్లి ఫోటో ఉంది. కాల్ చేశాడు. చూస్తూనే ఒక్క ఫోన్కే రింగ్ అవగానే ఉలిక్కిపడి తీసింది శృతి. ఇదంతా చూస్తూనే ఉన్నాడు విరాట్. ఫోన్లో తీసి ఎత్తింది. శృతి అన్నాడు. అంది. వద్దామనుకున్నాను, చాలా వర్షంగా ఉంది, ఉండగలవా? పోనీ రానా ఎలాగలాగా అన్నాడు. వద్దు ఉంటా, బయట చాలా వర్షంగా ఉంది, మీరు జాగ్రత్త అంది. టేక్ కేర్, గుడ్ నైట్ అన్నాడు. గుడ్ నైట్ అంది. తనకే ఏంటోగా అనిపించింది విరాట్కి. ఫోన్ పెట్టేశాడు. కానీ సీసీలో ఆమెని చూస్తూనే ఉన్నాడు. రాత్రి ఎప్పుడు పడుకున్నాడో తనకే తెలియదు. పెద్ద ఉరుములు మెరుపులు చప్పుడుకి విరాట్ ఉలిక్కిపడి లేచాడు. సీసీటీవీ వైపు, ఫోన్ వైపు చూసుకున్నాడు. శృతి 2 చెవులకి చేతులు అడ్డు పెట్టుకొని కూర్చొనే ఉంది. టైం చూశాడు. 2:30 అయింది. అక్కడ కరెంటు పోయింది. విరాట్ ఫోన్ చేశాడు. చూస్తూనే తీసింది. శృతి ఇంకా పడుకోలేదా అన్నాడు. నాకు ఉరుములంటే భయం అంది. నవ్వొచ్చింది విరాట్కి. సారీ రాలేకపోయాను, ఇంకెప్పుడు అలా జరగదు, చూడు ఏమవదు, పడుకో. మీరు పడుకోలేదా అంది. లేదు అన్నాడు. ఆఫీస్లో ఉన్నారా? అన్నం తిన్నారా అంది. తిన్నా శృతి, అమ్మ దగ్గరికి వచ్చాను అన్నాడు. శృతికి ఏం చెప్పాలో అర్థమవలేదు. మౌనమైపోయింది. విరాట్ నవ్వుకుంటూ శృతి పడుకో అన్నాడు. ఫోన్ కట్ చేసేసింది. కానీ పెద్దగా ఏడ్చింది. దిండు గుండెల దగ్గర పెట్టుకొని. విరాట్ చూస్తూనే ఉన్నాడు. సారీ మై డియర్ వైఫ్, రియల్లీ సారీ. నేను నిన్ను బాధ పెట్టాలని మాత్రం అనుకోవట్లేదు అని అనుకున్నాడు. అలానే తెల్లారిపోయింది. శృతి అమ్మయ్య అని అనుకున్నప్పుడు ఇంకా 2 days ఈ తుఫాన్ ఉంటుందని చెప్పాడు టీవీలో. విరాట్ శృతి మధ్యలో
విరాట్ శృతికి ఫోన్ చేసి మధ్యలో రోడ్లు పాడైనాయంట. కార్లు కూడా రావటం లేదు, వీలు లేదన్నారు. చూడు, నేను ఫోన్ చేస్తూనే ఉంటాను, భయపడకుండా ఉండు ప్లీజ్ అన్నాడు. శృతి విరక్తిగా నవ్వి అలాగే అంది. ఒక్క క్షణం కెమెరా ఆఫ్ చేయలేదు విరాట్. తను అన్నం తినలేదు, కానీ విరాట్ చెప్పలేదు తినమని. మూడో రోజు సాయంత్రం అప్పుడు వెళ్ళాడు విరాట్. ఇంటికి వచ్చిన అతన్ని చూడగానే ప్రాణం లేచొచ్చింది శృతికి. తన ముఖంలో అది కనిపిస్తూనే ఉంది, కానీ బయటపడలేదు విరాట్. అతనికి కాఫీ ఇచ్చింది, వంట చేసింది. ఇద్దరూ మౌనంగా భోంచేశారు. విరాట్ టీవీలో న్యూస్ చూస్తున్నాడు. వచ్చి తన ఎదురుగా కూర్చుంది. టీవీ వాల్యూమ్ తగ్గించి చెప్పు అన్నాడు. నాకు మీరు లేకపోతే చాలా బోర్గా ఉంది. నాకు మీ ఆఫీస్లో ఏదైనా జాబ్ ఇస్తారా అంది. తనని ఆశ్చర్యంగా చూసి ఆర్ యూ సీరియస్ అన్నాడు. తలుపు తలుపుతూ అవును, నిజంగానే అడుగుతున్నాను అంది. సీరియస్గానే తన్నే చూశాడు. పెళ్లి కన్నా కొంచెం చిక్కింది. సరే, కానీ అసిస్టెంట్కి అసిస్టెంట్ వరకు ఉంది, చేస్తావా అన్నాడు. చేస్తాను అంది. అయితే రేపటి నుంచి నాతో ఆఫీస్కి రా అన్నాడు. థ్యాంక్స్ అంది. తలుపి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు విరాట్. శృతి ఆశ్చర్యపోయి నిజంగా ఇతను ఇంత తొందరగా ఒప్పుకుంటాడని నేను అనుకోలేదు. లేచి తను కూడా వెళ్ళి పడుకుంది. అమ్మయ్య, ఇలా ఇంట్లో ఒక్కదాన్నే ఉంటే నాకు పిచ్చెక్కెట్లుంది. విరాట్తో కలిపి ఆ ఆఫీస్ కన్నా పోతే నయం అని అనుకుంది శృతి మనసులో. కొంచెం అతనికి దగ్గరగా కూడా మెసలొచ్చు. ఎలా ఉందో ఏంటో, ఎలా జరుగుతుందో జీవితం అని అనుకుంది. విరాట్ తన గదిలోకి వెళ్ళి రండి వైఫ్ గారు, మీకు ఊహించని పనిస్తాలేండి అని అనుకున్నాడు చమత్కారంగా తనలో తని. మర్నాడు ఇద్దరు కాఫీ టిఫిన్ తీసుకొని ఆఫీస్కి రెడీ అయినారు. పర్పుల్ కలర్ డ్రెస్లో చాలా బాగుంది శృతి, డీసెంట్గా ఉంది. కారు ఎక్కాక నీకు డ్రైవింగ్ వచ్చా అన్నాడు. వచ్చు అంది. అయితే కారు కొనినా అన్నాడు. విరాట్ను చూసి నాకు స్పెషల్గా వద్దు, నేను మీతోనే వస్తాను అంది. విరాట్ పెదాలు చిన్నగా విచ్చుకున్నాయి. ఓకే, యువర్ విష్ అన్నాడు. ఈ పూట మనం ఆఫీస్కి వెళ్ళటం లేదు, ఇంటికి వెళ్తున్నాం అన్నాడు. అంది. నిన్ను ఒకటి అడగనా అన్నాడు. అడగండి అంది స్వాతి. విక్రమ్ నీ బెస్ట్ ఫ్రెండ్ కదా అన్నాడు. అవును, వాణ్ణి చూసి చాలా రోజులైంది, నాకు చూడాలని ఉంది అంది. కళ్ళల్లో కొంచెం తడి వచ్చింది ఆమెకి. విరాట్ ఆశ్చర్యంగా చూసి మీరిద్దరు క్లాస్మేట్స్ కదా అన్నాడు. అవును, చాలా అల్లరి చేసేవాళ్ళం. ఈడియట్, ఎన్ని రోజులైందో వాడితో కరువు తీరా మాట్లాడుకుని అని తన ధోరణిలో తను చెప్పేసింది. పక్కన ఉంది విరాట్ అని, అది తన భర్తని మర్చిపోయింది శృతి. ఆ తర్వాత విరాట్ మౌనం అయిపోయాడు. కారు ఇంటి ముందర ఆగింది. ఇద్దరు లోపలికి వచ్చారు. రంజన్ శృతిని చూసి ఆనందంగా లేచి ఎదురొచ్చారు. అంకుల్ ఎలా ఉన్నారు అంది శృతి తనే పలకరిస్తూ. ఆనందంగా. శృతి బాగున్నానురా తల్లి, నువ్వెలా ఉన్నావు దా అన్నారు ఆయన వెనకాల ముఖం మౌనంగా పెట్టుకుని వస్తున్న కొడుకుని చూసి. ఏ భావము కనిపించట్లేదు విరాట్ ముఖంలో. ఏమైంది వీళ్ళిద్దరికీ అని అనుకున్నారు ఆయన. సుధన్ చూసి బాగున్నారా ఆంటీ అని అడిగింది శృతి. బానే ఉన్నా, కూర్చో అంది. విరాట్ పక్కనే సోఫాలో కూర్చుంది. ఏమ్మా ఎలా ఉన్నావు, మా విరాట్ నిన్ను బాగానే చూసుకుంటున్నాడా అన్నారు రంజన్ గారు. చిన్నగా నవ్వి బాగానే చూసుకుంటున్నారు అంకుల్ అంది. విరాట్ నవ్వాడు తను కూడా. సుధ మాత్రం సీరియస్గానే ఉంది. ఆ మాట ఈ మాట అయినాక అంకుల్ నేను విక్రమ్ని చూడొచ్చా, చాలా రోజులైంది వాడిని చూసి అంది. సుధ ఏదో అనే లోపల రంజన్ అదేంటమ్మా, ఈ ఇల్లు నీది, నీకు ఏం కావాలో అది చూడు, ఎక్కడికైనా వెళ్ళు, ఏదైనా తీసుకో, నీ ఇష్టం, నిన్ను కాదనే వాళ్ళెవరు, నిర్భయంగా చూడొచ్చు అని ఆయన అన్నారు. పైకి వెళ్ళి సెకండ్ బెడ్రూమ్లో ఉంటాడు, వెళ్ళు అన్నారు. అక్కడ డాక్టర్ గారు కూడా ఉన్నారు అన్నారు రంజన్. విరాట్ వైపు చూసింది, తలూపాడు. పైకి వెళ్ళింది. తను బెడ్రూమ్లోకి వెళ్ళాక ఎందుకు, వాడేమన్నా ఎగ్జిబిషనా చూడటానికి అంది సుధా. విరాట్ మాత్రం ఏం మాట్లాడలేదు. రంజన్ గారికి కోపంగా సుధ వైపు చూసి, సుధా వాడు తన క్లాస్మేట్, బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరూ, ఏంటా మాటలు అన్నారు కోపంగా. విక్రమ్
రూమ్లోకి వచ్చింది శృతి. అచేతనంగా మంచం మీద పడుకొని ఉన్నాడు విక్రమ్. అతన్ని అలా చూసేసరికి శృతికి ఏడుపొచ్చేసింది. దగ్గరికి వెళ్ళి కూర్చుంది. పక్కనే డాక్టర్ సోఫాలో కూర్చొని ఉన్నారు. ఇదంతా మౌనంగా చూస్తున్నారు. విక్రమ్ చెయ్యి తన చేతిలోకి తీసుకుంది. విక్కీ, విక్కీ ఎలా ఉన్నావురా? విక్కీ, విక్కీ ఎలా ఉన్నావురా? ఏంట్రా ఇలా జరిగింది అని అతని చెయ్యి నుదుటిన పెట్టుకొని ఏడ్చేసింది. వెనకే వచ్చిన రంజన్, ఆయన వెనకే వచ్చిన విరాట్ గుమ్మంలోనే ఆగిపోయారు. ఏంటలా నుంచుండిపోయారు అని సణుక్కుంటూ వచ్చిన సుధ కూడా అక్కడే ఆశ్చర్యంతో ఆగిపోయింది. విక్కీ, విక్కీ లేవరా, కాలేజ్ అంతా గోలగోలగా తిరిగేవాడివి, ఏంట్రా ఇంత కామ్గా పడుకున్నావు? లే, మనం మాట్లాడుకుని ఎంత టైం అయిందో తెలుసా? లేరా, ఇప్పుడు నేనెవరో తెలిస్తే వెంటనే లేచి గొంతులేస్తావురా. ఇప్పుడు నేను మిస్సెస్ విరాట్నిరా, చూడులే. అరే, నీకో విషయం తెలుసా? విరాట్ నీలా టాక్టివ్ కాదురా, సీరియస్ మ్యాన్. లే, మన ఇద్దరం కలిసి ఏడిపిద్దాం లేరా. నువ్వు లేకపోతే నేను అసలు నిన్ను అసలు చూడటానికే రాను, ఇంకెప్పుడు నీతో మాట్లాడను. లేరా విక్కీ అని అతన్ని గట్టిగా పిలుస్తూ లేపుతోంది. అతని చిటికెన వేలు కదిలింది. డాక్టర్ ఒక్క ఉదుటున లేచాడు. సోఫాలోంచి దగ్గరికి పరిగెత్తుకొచ్చాడు. మీరు మాట్లాడండి మేడం, అతనికి మీ మాట చేరుతోంది, ఇంకా మాట్లాడండి, అతను రియాక్ట్ అవుతున్నాడు అన్నారు. ముగ్గురు ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకొని గబాలన లోపలికి వచ్చారు వాళ్ళు కూడా. విక్కీ, విక్కీ నేను మాట్లాడుతోంది నీకు వినిపిస్తోందా? లేరా. అరే, నీకు మ్యూజిక్ ఇష్టం కదా, లేరా, మన ఫ్రెండ్స్ అందరితో ఎంజాయ్ చేద్దాంలే. అరే చూడు, నాకు తెలిసిన నా ఫ్రెండ్ ఇలా సైలెంట్గా ఎప్పుడు చూడలేదురా వాడిని. విక్కీ, లే, బీచ్కి వెళ్ళి ఐస్ క్రీమ్ తిందాం లేరా అని అతన్ని గట్టిగా పిలుస్తూ లేపుతోంది శృతి. అందరూ విక్రమ్ని చూస్తున్నారు. విక్రమ్ కళ్ళల్లోంచి నీళ్లు పక్కకి జారినాయి. వంటర్, ఇంకా మాట్లాడమని డాక్టర్ సైగ చేశాడు. శృతి ఆనందంగా విక్కీకి ఇంకాస్త దగ్గరగా జరిగి అతని చెంపలు తడుతూ, లేవరా, లేవలేకపోతున్నావా? నువ్వు లేవగలవురా. అరే, మనం బైక్ రేసులు పెట్టుకునే వాళ్ళం కదా, ఒక్కసారి విరాట్ బైక్ తీసుకొచ్చి దాన్ని నాశనం చేసావు. విరాట్ ఊరి నుంచి వచ్చేలోగా బాగు చేయించి పెట్టేశాం. ఇప్పుడు వింటే మీ అన్నయ్య దెబ్బలాడతాడురా. లేరా విక్కీ, నువ్వు లేవకపోతే నీ సీక్రెట్స్ అన్నీ ఆంటీ అంకుల్ విరాట్కి చెప్పేస్తాను. నీకు పెద్ద క్లాస్ పీకేస్తారు. లేరా, నా బంగారు కొండవి కదా, లేరా అని ఏడుస్తోంది శృతి. విక్రమ్ మొహం అటు ఇటు కదిపాడు. అందరూ ఆనందంతో చూస్తున్నారు. విక్కీ, లే, లే, లేవమంటే లేవట్లేదు నువ్వు. అయితే నేను వెళ్ళిపోతున్నాను. నువ్వు లేవకపోతే మన ఫ్రెండ్షిప్ కట్రా. లేరా. ఆ అన్నాడు బాధగా. డాక్టరు ఏదో ఇంజెక్షన్ ఇచ్చాడు. శృతి అన్నాడు. అంతే. శృతి విక్కీ గుండె మీద తలాంచి ఏడ్చేసింది. విరాట్ ఆ దృశ్యాన్నే చూస్తున్నాడు. విక్కీ, లే, లే అంది నెమ్మదిగా. అతను నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. శృతిని చూసి ఎంత గొడవ చేస్తున్నావే అన్నాడు. అందరూ నవ్వేశారు. శృతి నవ్వి, అరే లే, నా గొడవ నీకు నచ్చిందంటే ఇలా జీవితమంతా గొడవ చేస్తారా, లేరా అని అతన్ని నెమ్మదిగా లేపింది. డాక్టర్, ఇట్స్ ఎ వండర్. శృతిని చూసి డాక్టరు అన్నాడు, ఇది నిజంగా వండర్ అమ్మా అని. ఇదేం వండర్ కాదు సార్, నా విక్కీయే ఒక పెద్ద వండర్ అంది శృతి. నా విక్కీ అన్న మాటకి విరాట్ గుండెలో ఎక్కడో తగిలింది. శృతి, నేను లేవకపోతే నా సీక్రెట్స్ అన్నీ చెప్పేస్తున్నావే, తర్వాత నన్ను వాళ్ళు ఫుట్బాల్ ఆడతారు అన్నాడు ముద్దగా. అందరూ నవ్వేశారు. సుధా, విక్కీ అంది దగ్గర కూర్చొని. శృతి లేచి గబాల్న పక్కకు నుంచుంది. ఆనందంగా వాళ్ళనే చూస్తోంది. మామ్, ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేయకు అన్నాడు. తల్లి కౌగిలించుకొని ఏడ్చేసింది కన్నీళ్లతో. అందరూ చాలా హ్యాపీ. విరాట్ శృతినే చూస్తున్నాడు. 2 మినిట్స్ అలా చూసి తలంచుకొని బయటకు వెళ్ళిపోయాడు. తర్వాత శృతి, అరే రెస్ట్ తీసుకోరా అంది. తలూపాడు. డాక్టర్ ఏదో ఇంజెక్షన్ ఇచ్చాడు. రంజన్ కొడుకు తల మీద ముద్దు పెట్టుకున్నారు. తర్వాత విక్కీ ఒక్క క్షణంలోనే నిద్రపోయాడు. డాక్టర్ హాల్లోకి వచ్చారు.
ఆయన వెనకాలే అందరూ వచ్చారు. ఇట్స్ ఎ వండర్ అమ్మా! మీరు మాట్లాడటం వలన అతను యాక్టివేట్ అయినాడు. మళ్ళీ ఆ ప్రాబ్లమ్ రాకుండా ఉండాలంటే కొన్ని రోజులు మీరు అతన్ని ఇలాగే యాక్టివేట్ చేస్తూ ఉండాలి. రేపు హాస్పిటల్‌కి తీసుకెళ్ళి మళ్ళీ అన్ని టెస్టులు ఒకసారి చేయిద్దాం. నౌ హీ ఈజ్ ఓకే. ఔట్ ఆఫ్ డేంజర్. కంగ్రాచ్యులేషన్స్. హీ విల్ రికవర్ సూన్‌లీ అన్నారు. థ్యాంక్ యూ అన్నారు రంజన్, సుధా ఆనందంతో. సుధా శృతిని కౌగిలించుకొని ఏడ్చేసింది. ఛీ! ఏంటాంటీ ఇది? వాడు బావున్నాడు కదా ఇప్పుడు. అసలు ఏడవకూడదు. వాడికి మనమందరం మంచి సపోర్ట్ అవ్వాలి అంది. వాడి ఫ్యామిలీనే వాడికి బలం అంది. రంజన్ గారు శృతి తల మీద నిమిరి వెనక ఉన్న కొడుకుని చూశారు. నవ్వాడు విరాట్ చిన్నగా. సుధా అంది. శృతి, నువ్వు కొన్ని రోజులు మా దగ్గరే ఉండు. నీ ఫ్రెండ్ మామూలు అయ్యే వరకు. ఆంటీ, ఎలా ఉండను? విరాట్ ఒక్కరే ఉంటారు. ఆయనకి ఇబ్బంది అవుతుంది అంది మొహమాటంగా. వెనకే చేతులు కట్టుకుని నిలబడ్డ కొడుకుని చూసి నవ్వుతూ, నువ్వు ఇక్కడుంటే వాడు మాత్రం అక్కడెలా ఉంటాడు? వాడు ఇక్కడే ఉంటాడు అంది. ఆంటీ, ఆయనతో చెప్తాను అని అంది కొంచెం ఏదో సిగ్గుగా నసుగుతూ. రంజన్ ఏడిపిస్తూ, ఏం మా మాట కాదంటాడా? అంత ధైర్యం ఉందా నీ మొగుడికి అన్నారు. ఛ! అదేం లేదు కాదంకుల్. నేను అని ఏం చెప్పాలో తెలియక శృతి ఆగిపోయింది. అందరూ పెద్దగా నవ్వేశారు. తన వెనకే ఉన్న విరాట్‌ని చూసి ముఖం కందిపోయింది శృతికి. తన వెనకే పిల్లిలా నుంచున్నాడా కామ్‌గా అని అనుకుంది. తను చూడనేలేదు. అయోమయం అని అనుకుంది తనలో తానే. కనుబొమ్మలు ఎగరేశాడు. సిగ్గుగా తలొంచుకుంది. మామ్, ఓకే. సాయంత్రం మేమెళ్ళి లగేజీ సర్దుకొని వస్తాం అన్నాడు. సరే రండి భోజనానికి అని అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళారు. ఇదండి ఇప్పటివరకు జరిగింది. ఆ తర్వాత శృతి, విక్రమ్ స్నేహం ఎలా సాగనుంది? విక్రమ్‌తో శృతి ఏమేం మాట్లాడాలని అనుకుంది? విరాట్, శృతి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుందా లేదా అన్నది తర్వాత ఎపిసోడ్స్‌లో తెలుసుకుందాం. అప్పటి వరకు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.